రేపు పొద్దున్నే మనందరి బ్యాంక్ అకౌంట్లలో ప్రభుత్వం ఒక 10 కోట్ల రూపాయలు వేస్తే ఎలా ఉంటుంది? అబ్బో, ఇంకేముంది, పేదరికం మాయం, అందరూ కూడా కోటీశ్వరులే. కానీ నిజంగా అలా జరుగుతుందా? లేక ఆ డబ్బు మన కొంప ముంచుతుందా? అసలు ప్రభుత్వం డబ్బుని ఇష్టం వచ్చినట్టు ప్రింట్ చేసి పేదరికాన్ని ఎందుకు తుడిచేయలేకపోతోంది? ఈ రోజు మనం ప్రపంచం చూడని ఒక బిగ్గెస్ట్ ఎకనామిక్ సీక్రెట్ గురించి మాట్లాడుకుందాం. చూడండి, మన దేశంలోనో లేదా ప్రపంచంలోనో ఎక్కడ చూసినా పేదరికం కనిపిస్తూ ఉంటుంది. తిండి లేక, ఇల్లు లేక ఇబ్బంది పడే కోట్లాది మంది ఒకవైపు ఉంటే, మరోవైపు చూస్తే ప్రభుత్వం దగ్గర కరెన్సీ ముద్రించే మిషన్లు ఉన్నాయి. కేవలం కాగితం, సిరా ఉంటే చాలు, కోట్లు ముద్రించేయచ్చు కదా. మరి ఎందుకు చేయడం లేదు? ఈ ప్రశ్న మీకే కాదు, చాలా మందికి వస్తుంది. అసలు ఆ ముక్కల కాగితాల కోసం మనం ఇంతలా ఎందుకు కొట్టుకుంటున్నాం అనిపిస్తుంది. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. డబ్బు అంటే కేవలం కాగితం కాదు. డబ్బు అనేది ఒక ప్రామిస్, అంటే ఒక వాగ్దానం అన్నమాట. మీరు ఒక 500 రూపాయల నోటు తీసి చూస్తే దాని మీద ఏముంటుందో తెలుసా? ఐ ప్రామిస్ టు పే ద బేరర్ ద సమ్ ఆఫ్ 500 రూపీస్ అని ఆర్బీఐ గవర్నర్ సంతకం ఉంటుంది. అంటే ఆ కాగితానికి ప్రభుత్వం ఒక వాల్యూని ఇస్తోంది. ఆ వాల్యూ ఎక్కడి నుండి వస్తోంది? ఆ దేశం తయారు చేసే వస్తువులు, ఇచ్చే సర్వీసుల నుండి వస్తోంది. సింపుల్ గా చెప్పాలంటే, ఒక దేశంలో ఎంత వస్తువుల ఉత్పత్తి జరుగుతుందో అంతే వాల్యూ గల డబ్బు చలామణిలో ఉండాలి. ఒకవేళ వస్తువులు తక్కువగా ఉండి డబ్బు ఎక్కువగా ఉంటే అప్పుడే అసలైన ప్రమాదం మొదలవుతుంది. దాని పేరే ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్ అంటారు. మనం ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఒకసారి ఊహించుకోండి, ఒక చిన్న ద్వీపంలో కేవలం 2 వ్యక్తులు మాత్రమే ఉన్నారు. అక్కడ కేవలం 5 కొబ్బరి బొండాలు మాత్రమే ఉన్నాయి. ఆ ఇద్దరి దగ్గర కలిపి మొత్తం 100 రూపాయలు ఉన్నాయనుకోండి. అంటే ఒక్కో కొబ్బరి బొండ ధర 20 రూపాయలు. బానే ఉంది కదా. ఇప్పుడు సడన్ గా ప్రభుత్వం ఆకాశం నుండి ఆ ఇద్దరికి చెరో 1,00,000 రూపాయలు పడేసింది అనుకుందాం. అప్పుడు వాళ్ళ దగ్గర బోలెడ్ డబ్బు ఉంటుంది. కానీ ఆ ద్వీపంలో కొబ్బరి బోండాలు ఎన్ని ఉన్నాయి? అవి 5 మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఆ ఇద్దరు ఆ 5 బోండాల కోసం పోటీ పడతారు. నేను 1000 ఇస్తా నాకివ్వని ఒకడంటే, నేను 10,000 ఇస్తా నాకివ్వని ఇంకొకడు అంటాడు. చివరికి ఏమవుతుంది? నిన్నటి వరకు 20 రూపాయలు ఉన్న కొబ్బరి బోండా ధర ఇప్పుడు 40,000 రూపాయలు అవుతుంది. అంటే ఇక్కడ డబ్బు పెరిగింది, కానీ తిండి పెరగలేదు. వస్తువు పెరగనప్పుడు డబ్బు వాల్యూ పడిపోతుంది. ఇదే అసలైన లాజిక్. ప్రభుత్వం ఎంత ఎక్కువ డబ్బు ప్రింట్ చేస్తే మార్కెట్లో వస్తువుల ధరలు అంతలా ఆకాశాన్ని తాకుతాయి. ఆఖరికి మనం ఒక టీ తాగాలన్నా కూడా ఒక బస్తా డబ్బులు తీసుకెళ్లాల్సి వస్తుంది. ఇది కేవలం థియరీ మాత్రమే కాదు, చరిత్రలో ఇలాంటి దారుణాలు చాలా జరిగాయి. మీకు జింబాబ్వే దేశం గురించి వినే ఉంటారు. 2008లో ఆ దేశ ప్రభుత్వం ఇలాగే ఆలోచించింది. డబ్బులు ప్రింట్ చేద్దాం, అందరినీ ధనవంతుల్ని చేద్దాం అనుకున్నారు. కానీ ఫలితం అక్కడ ద్రవ్యోల్బణం ఎంతకు చేరుకుందో తెలుసా? కోట్ల శాతానికి చేరుకుంది. ఒకనొక దశలో జింబాబ్వేలో ఒక కోడిగుడ్డు కొనాలంటే $100 బిలియన్ ఇవ్వాల్సి వచ్చేది. ప్రభుత్వం $100 ట్రిలియన్ నోటును కూడా ప్రింట్ చేసింది. ఆఖరికి ఆ నోటు వాల్యూ ఒక టిష్యూ పేపర్ కంటే తక్కువైపోయింది. ప్రజలు డబ్బుల్ని రోడ్ల మీద పారేశారు. ఎందుకంటే ఆ కాగితం కంటే ఆ కాగితం మీద ముద్రించిన అంకెలకు విలువ లేకుండా పోయింది. అలాగే వెనిజులాలో కూడా అదే పరిస్థితి. అక్కడ కిలో టమోటాలు కొనాలంటే నోట్ల కట్టలని తూకం వేసి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఒక దేశం ఆర్థికంగా బలంగా ఉండాలంటే ముద్రించే మిషన్లు కాదు, ఆ దేశం చేసే ఉత్పత్తి, ప్రొడక్షన్ చాలా ఇంపార్టెంట్. మరి మన భారత్ పరిస్థితి ఏంటి? 2025లో మనం ఎక్కడున్నాం? మన ఆర్బీఐ చాలా తెలివైంది. గడిచిన కొన్నేళ్లుగా మనం గమనిస్తే ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక మాంద్యంలో, రిసెషన్ లో కొట్టుమిట్టాడుతున్నా కూడా ఇండియా మాత్రం నిలకడగా ఉంది. 2025లో మన ద్రవ్యోల్బణం రేటును 4% ±2 లోపు ఉంచడానికి ఆర్బీఐ ఎంతో కష్టపడుతోంది. మీరు గమనిస్తే గత ఏడాది కంటే ఈ ఏడాది వస్తువుల ధరలు కొంచెం పెరిగాయి అనిపించినా కానీ అది నియంత్రణలోనే ఉంది. ఎందుకంటే ప్రభుత్వం కేవలం డబ్బును మార్కెట్లోకి వదలదు. మార్కెట్లో ఎంత డిమాండ్ ఉంది, ఎంత సప్లై ఉంది, ఇవన్నీ లెక్కలేసి మాత్రమే కొత్త నోట్లను చలామణిలోకి తెస్తుంది. ప్రస్తుతం 2025లో ఇండియా జీడిపి గ్రోత్ 6.5 నుండి 7% వరకు ఉంది. అంటే దీని అర్థం మన దేశంలో ఉత్పత్తి పెరుగుతోంది, వస్తువులు తయారవుతూ ఉన్నాయి. అందుకే మన రూపాయికి ఇంకా విలువ ఉంది. ఒకవేళ మోడీ గారో లేదా ఆర్బీఐ గవర్నరో పొద్దున లేచి అందరికీ ఫ్రీగా డబ్బులు ఇచ్చేద్దామని నోట్లు ప్రింట్ చేస్తే, ఈ రోజు మీరు 10 రూపాయలకు కొనే లీటర్ నీళ్ల బాటిల్ రేపు పొద్దునే 1000 రూపాయలు అవుతుంది. అప్పుడు పేదరికం పోదు, సరే కదా. ఉన్న మధ్యతరగతి కుటుంబాలు కూడా రోడ్డున పడతాయి. అయితే ఇక్కడ ఒక ప్రశ్న, మరి పేదరికం ఎలా పోతుంది? డబ్బు ప్రింట్ చేస్తే పోదు అని అర్థమైంది కదా, మరి ఎలా? దానికి ఒక దారి ఉంది, అదే ప్రొడక్టివిటీ, ఉత్పాదకత. ప్రభుత్వం డబ్బుని నేరుగా ప్రజల చేతిలోకి పెట్టడం కంటే ఆ డబ్బుతో రోడ్లు వేయాలి, ఫ్యాక్టరీలు కట్టాలి, నాణ్యమైన చదువును అందించాలి, కొత్త టెక్నాలజీని ప్రోత్సహించాలి. ఎప్పుడైతే ఒక సామాన్యుడికి స్కిల్ వస్తుందో, అతను ఒక వస్తువును తయారు చేస్తాడో,
లేదా ఒక సేవను అందిస్తాడో దాని ద్వారా అతనికి ఆదాయం వస్తుంది, దేశానికి సంపద పెరుగుతుంది. డబ్బు అనేది కేవలం ఒక వెహికల్ మాత్రమే. అసలైన ఇంజిన్ ఏంటంటే మనం చేసే పని, అలాగే మనం చేసే ఉత్పత్తి. దేశంలో ఎంత ఎక్కువ వస్తువులు తయారైతే రూపాయి విలువ అంత బలంగా ఉంటుంది. పేదరికం పోవాలంటే నోట్లు ముద్రించడం షార్ట్ కట్ కాదు, అది ఆత్మహత్యతో సమానం. కష్టపడి పని చేయడం, కొత్త ఆవిష్కరణలు చేయడమే ఏ దేశానికైనా అసలైన శ్రీరామ రక్ష. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా, ఎకనామిక్స్ అనేది కేవలం లెక్కలు కాదు, అది ఒక దేశం యొక్క జీవన నాడి. ప్రభుత్వం డబ్బు ప్రింట్ చేయకపోవడానికి కారణం అది పేదరికం మీద ప్రేమ లేక కాదు, ఆ డబ్బు వల్ల మన రూపాయి విలువ మట్టిలో కలిసిపోకూడదనే ఒకే ఒక బాధ్యత. డబ్బు మీ దగ్గర ఎంత ఉంది అన్నది ముఖ్యం కాదు, ఆ డబ్బుతో మీరు ఎన్ని వస్తువులు కొనగలరు, పర్చేజింగ్ పవర్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఈసారి ఎవరైనా గవర్నమెంట్ ఎందుకు డబ్బులు ప్రింట్ చేయదు అని అడిగితే వాళ్ళకి ఈ వీడియో చూపించండి, లేదా ఈ కొబ్బరి బొండాల కథ చెప్పండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఆర్థిక విషయాల మీద మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ నాలెడ్జబుల్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.